నాకు తెలిసింది. తర్వాత మా నాన్నతో ఇందాక కూడా అభినయం మాట్లాడదండి. సారీ స్పీక్ ఎట్లా అవ్వాలి చిన్న వయసులో ఫ్రెండ్స్ తప్ప ముఖ్యంగా మీరు పిల్లలు గమనించారు. తప్పు కాదు అసలు వాడికి తెలుగు రాకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడు. అందరికీ తెలుగునే ఈ అసలువాడికి తెలుగు వస్తే తెలుగులోనే మాట్లాడు. ఇప్పుడైతే నాకు కమిషనర్ గారు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే మాటలు పక్కన పెడితే నాకు చాలా గ్రేట్. తెలుగుని ఆయన నేర్చుకున్నంత బాగా మాట్లాడితే కఠినమైన పదాలు ఆ తెలుగు పదాలు మనకు కూడా రావచ్చు. అవునా? మీరు కూడా అది నేర్చుకోవాలి, ఆయన నుంచి బాగా నేర్చుకోవాలి. తర్వాత సిపి గారి మధ్యకాలంలో నవ సమాధి నిర్మాణంలో ఒక కార్యక్రమం పెట్టారు. 6 to 17 మాత్రమే ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్న కాలేజీ అందరూ వచ్చారు. సో ఇలా కొంతమంది చేయనిస్తే యూత్ బాగుపడతారు. కనీసం ఇందులో నలుగురు మారినా కూడా దేశంలో చాలా మార్పు వస్తుంది. సో నేను కేవలం ధన్యవాదాలు తెలియజేయడానికి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో తెలియజేయడానికి వచ్చాను. అంటే సినిమాలు అర్థమైందయ్యా లేదా కానీ వండర్ఫుల్గా మీకు అర్థమయ్యేది, ఎవరు చెప్పట్లేదు. పాటలు అర్థమవుతుంది కానీ ఫీలింగ్స్ అర్థం కూడా ఉండదు. మన అమ్మగారు ఎలా ఉన్నారు? రమణ గారు రాజ్యాంగం గురించి కొంచెం అన్నారు. మేడం ఇటు చూడండి. సర్టిఫికేట్ దించమ్మా కొంచెం. ఒక నిమిషం ఆయన కమిషనర్ ఆఫ్ పోలీసు మన రాష్ట్రంలో కాదైనా అటువంటి ఆయన తెలుగు నేర్చుకుని ఎంత అద్భుతంగా మాట్లాడే తెలుగు ఆయన ఒకసారి సీటీ గారు సపోర్ట్ హక్కుల ఉద్యమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జన్మదినాడు మానవ హక్కుల మీద మనం మాట్లాడుకోవడం కూడా చాలా చాలా సందర్భోచితం. మనందరం సందర్భాన్ని ఉపయోగించుకున్నాం. తర్వాత మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముందు ఒక ఇంటర్మీడియట్ వాళ్ళు ఏంటంటే హౌసింగ్ ఇంటర్మీడియట్ మీకు రిజల్ట్స్ నిన్నే వచ్చాయి కదా, సాటర్డే వచ్చాయి కదా, పాస్ అయ్యారా? వెరీ గుడ్. సో ఎంతమంది ఏంటంటే సిపి గారి నవసమాజ నిర్మాణ పుస్తకం నిజంగా ఆ నెట్లో ఆయన యూత్ లో చాలా మంచి ఆయన వల్ల ఆడవాళ్ళు బిడ్డలు యూత్ కూడా చాలా బాగుపడ్డారు. ఆయన ప్రధానాలు వైద్యంలో చాలా మార్పు వస్తుంది. చాలా గ్రేట్. మన సిపి గారిని తీసుకొచ్చిన శ్యామ్ ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తుంది. తర్వాత లాస్ట్ లో ఈ గంగాడు అసలు గంగ అంటేనే పవిత్రమైంది. కానీ ఇవాళ ఎంత పవిత్రతో దాన్ని మనం ఏం చేస్తున్నామో అన్నీ చూపించాడు. మీకు నచ్చేదో చెప్పండి. అదే నచ్చిన వాళ్ళు
చాలా బాగుంది, ప్రోగ్రామ్ చాలా బాగుంది. నేను అనుకున్నట్టు ఎందుకంటే సార్ అనుకున్నాను 1 by 1 ఫిలిం ఒక ఫిలిం వేసి డిస్కషన్ అనుకున్నాడు. కానీ నేను కూడా మాకు పర్సనల్ సెకండ్ చూసాక డిస్కషన్ చేస్తే బాగుంది. కానీ సిద్ధి గారు కూడా ఆయన ఒక టైం స్ట్రేట్ ఒక ఫిలిం చూస్తాడు అనుకుంటే ఇంకోటి వెయ్యి నాకు అంటే వాటి వాల్యూ మీకు తెలుస్తానా? మీరు చాలా అదృష్టవంతులు. కొన్ని వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరు చూడలేదు, మీరు మాత్రమే. అది కూడా చేస్తున్నారో శాంతి కంప్లైంట్స్ ఏంటంటే మేము చెట్టు కింద ఎండలో మీటింగ్స్ పెడతాం ఎంఎస్ఎస్ లో. ఈయన ఏసీ హాల్లో పెట్టడం వల్ల ఇప్పుడు ఏసీలో మీటింగ్ పెట్టమని డిమాండ్ చేస్తుంది. తర్వాత భోజనం ఖర్చు, ఒక మీటింగ్ పెట్టే ఖర్చు మా ఎంఎస్ఎస్ లో సంవత్సరం బట్టి 1 year అంటే మేము 30-40 ప్రోగ్రామ్స్ చేస్తాం. అంత రిచ్గా మేము ఉంటాం. కానీ ఆయన ఎప్పుడు కూడా అంటే ఆ చెప్పడం కంటే వాళ్ళ భోజనం పెట్టాలి. ఎందుకంటే 2 గంటల ప్రోగ్రామ్ కి పైన సినిమా చూపిస్తున్నారు, వాళ్ళు కూర్చున్నట్టే వాళ్ళకేం అక్కర్లేదన్నది కుదరదు. వాళ్ళకి స్నాక్స్ ఉండాలి, వాళ్ళకి వీక్స్ ఉండాలి, సర్టిఫికెట్ ఉండాలి. వాళ్ళ దగ్గర మాట్లాడించాలంటే మీకు టాప్ పోస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. మీకు నచ్చిన ఇలా జరగడం మీటింగ్ నేను ఒప్పుకున్నప్పుడు ఇలా నాట్యంతో ర్యాలీ తీసుకొని ఒప్పిస్తారు. మేము ఎక్కడో మా మాట రాయవాళ్ళం. ఇలా ఏసీ హాల్లో కూర్చోబెట్టి సినిమా గురించి అవేర్నెస్ ఇచ్చి ఐపీఎస్ ని అలాంటి గ్రేట్ కొత్త చూపించుకొని మాట్లాడించి భోజనం పెట్టి స్నాక్స్ ఇచ్చి